దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో మనందరం దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం. ఈ రోజున ఈ రీతిగా ఈ నూతన సంవత్సరంలో మొదటి ఉపవాస కూడికలో మనందరం దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ యొక్క చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ఆలోచనలు చేద్దాం. ఈరోజు నేను చెప్దాం అనుకున్నటువంటి వాక్యం ఏంటంటే, ఏ విషయాలలో ఎలా మనము కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఏ విషయాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇక్కడ యేసయ్య దగ్గర శిష్యులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి? ఏంటంట? మేమెందుకు ఆ దెయ్యములను వెళ్ళగొట్టలేకపోతిమి? ఈ యొక్క వచనాన్ని కనుక ఆలోచనలు చేస్తే, శిష్యులు ఏం చేయలేకపోయారు? శిష్యులు ఏం చేయలేకపోయారు? మనము అదే అధ్యాయము కొన్ని వచనాలు ముందుకు వస్తే అక్కడ దేవుని యొక్క వాక్యములో కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. 17వ వచనం నుంచి, జనసమూహములలో ఒకడు బోధకుడా మోగదయ్యము పట్టిన నురులు కార్చుకొని పండ్లు కరుక్కొని మూర్ఛిల్లును చాలు. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఒక మోగ దయ్యం పట్టుకుని ఏం చేస్తుందంట? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం కదా, ఆ యొక్క దయ్యము ఎప్పుడు ఆ యొక్క వ్యక్తిని పట్టుకుంటుందో అక్కడ వాడిని పడద్రోయును. వాడు పడిపోవడం మాత్రమే కాదు, ఏం జరుగుతుందంట? నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఎవరికైనా ఫిట్స్ వచ్చినా, మూర్ఛ వచ్చినా, ప్రక్కన ఉన్నటువంటి వారికి ఉండేటువంటి టెన్షన్ అలా ఎలా ఉండదు కదా. అయితే ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే అప్పుడప్పుడు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు భయం పడితే అప్పుడు పడిపోవటం, నురుగు కార్చుకోవటం, పండ్లు కొరుకోవటం, మూర్ఛల్లి పడిపోవటం. అయితే యేసయ్య చాలా అంటే చాలా స్వస్థతలు చేస్తున్నాడని, చాలామందిని బాగు చేస్తున్నాడని,
ఎంతమంది దగ్గర విన్నాడో మొత్తానికి యేసే దగ్గర తీసుకొద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. కానీ అక్కడ అప్పటికి యేసే లేడు, ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులకు ఈ విషయం చెప్తే వారు ఏం చేయలేకపోయారంట, ఆ యొక్క దెయ్యాన్ని వారు వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసయ్య అంటున్నటువంటి మాట, విశ్వాసము లేని తరమువారులారా అని చెప్తూ ఆయన అంటున్నటువంటి మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఆ చిన్నవాడిని ఏం చేశాడంట, ఆజ్ఞాపించగా, దెయ్యాన్ని ఆజ్ఞాపించగా ఆ యొక్క దెయ్యం ఏం చేసింది, వీడి కేక వేసి ఎంతో విలువలాడించి వదిలిపోయేను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. ఇప్పుడు శిష్యులకి ఏంటి, మాకు ఎందుకు ఆ దెయ్యము లొంగలేదు, ఎందుకు ఆ దెయ్యం మేము ప్రార్థన చేస్తే పోలేదు? ఆలోచన చేయండి. దెయ్యాలు వెలగొట్టుట అనేది ఎవరికి పడితే వారికి సాధ్యము అవదు. దెయ్యాన్ని వెళ్ళగొట్టుట అనేది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. అయితే శిష్యులు యేసయ్యను అడిగితే ఆయన చెప్తున్నటువంటి జవాబు ఏంటో తెలుసా, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము అని చెప్తూ, అక్కడ ప్రార్థనకు ఫుట్ నోట్లో 2 అని రాసింది, కింద చదివితే ఉపవాసము వలననే అని కనబడుతుంది. దేని వలన? ఉపవాసము వలననే. ఈ రాత్రికాల సమయంలో మనము చాలా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. మనము ఏం చేస్తూ ఉండొచ్చు, చాలా ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు. అయితే మనం చేసే ప్రార్థనలో ఉపవాస ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నారు? ఉపవాసముతో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. అంటే నేను చెప్పుకునేవాడిని కాదు, కానీ దేవుని సేవలోకి వచ్చిన కొరతలో 55 రోజులు అలా ఉపవాసం ఉండేటువంటి పరిస్థితులు నాకు చాలా గుర్తున్నాయి. చాలా సంవత్సరాలు అలాగా 55 దినాలు ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితులు నాకు చాలా గుర్తున్నాయి. ఆ సమయంలో మనం ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామనుకుంటామో కరెక్ట్గా అప్పుడే మనకి ఇష్టమైన వంట ఇంట్లో గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావు అనుకుంటున్నావో కరెక్ట్గా అప్పుడే నీకు నచ్చింది ఎవరో ఒకరు ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. అమ్మ, ఆ టైంలో మామూలు శోభలు కాదు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు కాదు రేపు ఉందాలి ఉపవాసం, ఈరోజు తినేదాంలే అనేటువంటి ఆలోచనలు కూడా కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాయి. గమనించండి, ఉపవాసము అంటే దేవుని ఎదుట నీవు ఒక నిర్ణయం తీసుకుని ఉండవలసింది. అంతేగాని నాన్న తిట్టాడనో అమ్మ తిట్టిందనో అన్నం మానేసి దానికి ఉపవాసం అని పేరు పెడితే కాదు, అది ఉపవాసము అవ్వదు. మన యొక్క ప్రార్థన జీవితంలో ప్రార్థన అనేది చాలా మందిలో కనబడుతూ ఉంటుంది. అయితే ఉపవాసం అనేది ఎంతమందిలో కనబడుతూ ఉంది? నీ జీవితంలో ఏదైనా ఒకటి జరగాలి అనుకుంటే, ఏదైనా నువ్వు సాధించాలి అనుకుంటే, ఏదైనా పొందుకోవాలని అనుకుంటే నీవు దేవుని ఎదుట ఒక నిర్ణయం తీసుకొని, ప్రభువా దీని నిమిత్తం నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నా అంటే శనివారం ఉపవాస కూడిక కాబట్టి ఆ ఒక్కరోజు ఉందాంలే అనేది కాదు నేను చెప్పేది. ఎప్పుడైనా
దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోవాలనుకున్నా మనము ఉపవాసం ఉండి పొందుకోవచ్చు అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నా. కాబట్టి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం, ప్రార్థనలు మనము చేస్తూ ఉంటాం. అయితే నువ్వు చేసే ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలుగా మనము మార్చుకోవచ్చు అంటే ఉపవాస ప్రార్థనలుగా మార్చుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. చూడండి. ఏలయనగా చూడండి ఎక్కడ నడిపించాడంట? సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. రెండవదిగా నేను చేద్దాం అనుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ లోకములో ఎన్ని మార్గాల్లో మనం వెళ్తూ ఉంటామో, మనము ఎన్ని మార్గాలలో వెళ్తూ ఉంటామో, ఎన్ని మార్గాలను గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటామో, ఎన్ని మార్గాలలో మనము వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో కదా. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం మార్చుకోవలసినటువంటి విషయాలలో మరొక విషయం ఏంటంటే, మన మార్గము ఎలాంటి మార్గముగా చూసుకోవాలి అంటే సరి అయిన మార్గమందు నడుచువారముగా చూసుకోవాలి. ఎలాగా? సరి అయిన మార్గమందు. సరి అయిన మార్గం అంటే, సరైన మార్గం అంటే ఆలోచన చేయండి. కొంతమందికి ఆ దొంగతనాలు చేసేవాడు వాడు ఏమనుకుంటాడంటే, నేను మంచిగా చేస్తున్నాను అనుకుంటాడు. నాకు ఆకలి వేస్తుంది అందుకే నేను దొంగతనం చేశాను, లేకపోతే నాకేం పని, నేను చేసింది సరైనటువంటి పనే అని అనుకోవచ్చు. అబద్ధం చెప్పేవాడు నేను ప్రస్తుతం ఈ క్షణంలో ఇది తప్పించుకోవడానికి ఒక అబద్ధం చెప్పానులే, ఇది మంచిదేలే అని అనుకోవచ్చు. అందుకనే సామెతల గ్రంథములో ఒక మాట ఇలాగున చెప్పబడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూడుని మార్గం ఏమనుకుంటాడంట? వారి దృష్టికి ఇదే కరెక్ట్ అనుకుంటాడంట. ఇప్పుడు మూడు అంటే అర్థం ఏంటి? వాడి యొక్క మార్గాలు ఎలా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు కొంతమందిని మీరు గమనించండి ఒకసారి, మొహం చిన్నబుచ్చుకొని లేకపోతే నల్లగా పెట్టుకొని, కొంతమంది రే అన్నం తినంటే నేను తిన్నాం, రే లేకరా స్కూల్కి వెళ్ళడం నెల్లం అన్నట్టుగా కొన్ని సందర్భాలలో పిల్లలు కానీ కొంతమంది పెద్దోళ్ళు కానీ, పెద్దోళ్ళు అయితే స్కూల్ గురించి మాట్లాడరు కానీ వేరే విషయాల గురించి మొహం చిన్నబుచ్చుకుని రకరకాలుగా వారు ఉంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఏదైనా చెప్పండి, మంచినీళ్ళు తేరా అంటే జనరల్ ఉన్నప్పుడు ఎంత మంచిగా తీసుకొస్తాడో, అదే సరైనటువంటి మూడు లేదనుకో అప్పుడు ఎలా తీసుకొస్తాడు? మంచినీళ్ళు తేరా అంటే మంచినీళ్ళ ఇదిగో అన్నట్టుగా చిరాగ్గా తీసుకురావటం, వలకు పోసుకుంటూ తీసుకురావటం, తీసుకొచ్చిన మొహం రకరకాలుగా పెట్టి ఇవ్వటం, జనరల్గా అంటే మూడు లేకపోతే అలాగున ఉంటూ ఉంటుంది కదా. ఇప్పుడు వాక్యంలో ఏం చదువుతున్నాం? మూడు ఏం చేస్తాడు? మూడుని మార్గము ఆ టైంలో వాడికి అదే కరెక్ట్ అనుకుంటాడంట. ఆ టైంలో అది కరెక్ట్ అనుకుంటాడంట. 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 12వ వచనం చదువుదాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే
తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఆ యొక్క మార్గము వాడికి ఎలా కనబడుతుంది? సరి అయినదిగా కనబడుతుందంట. కానీ చివరికి అది ఏం చేస్తుంది? మరణమునకు త్రోవ తీయును. మనం కరెక్ట్గా వెళ్తామంటే సరిపోదు. కొన్నిసార్లు నీవు కరెక్ట్గా ఉన్నావంటే కాదు. మొన్న అనుకుంటా చిన్న యాక్సిడెంట్ జరిగింది. చిన్నది కదలే, పెద్దదే. దేవరపల్లి దగ్గర ఎక్కడో జరిగింది. ఒక కారు వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్తూ ఉంది. ఇంకో కారు విజయవాడ నుంచి వైజాగ్ వైపు వెళ్తుంది. ఇది వేరే రోడ్డు, అది వేరే రోడ్డు, మధ్యలో పెద్ద డివైడర్ కూడా ఉంది. అయితే విజయవాడ నుంచి వైజాగ్ వైపు వెళ్ళే కారు వెళ్తూ ఉండగా కారు టైర్ పేలిపోయిందంట. కారు టైరు పేలిపోయింది, పంచర్ పడింది. అంతే. ఎప్పుడైతే అది గాలిపోయిందో ఆ స్పీడ్కి ఆ కారు అటువైపు వెళ్తున్నటువంటి రోడ్డు మీద నుంచి డివైడర్ ఎక్కి, డివైడర్ మీద నుంచి ఈ రోడ్డు మీదకి వచ్చి, ఈ రోడ్డులో ఎదురుగుండా వస్తున్న కారుకి 70 మంది తగిలేసింది. స్పాట్. 4 మొత్తం ఎంతమంది చనిపోయారు అక్కడికక్కడే. ఆలోచన చేయండి ఒకసారి. ఆ కారు ఎదురుగుండా వచ్చేవాడు తప్పించుకోవడానికి ఒక క్షణం కూడా టైం లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎదురు నుంచి కారు రావటం, ఈ కారుని గుద్దటం, 2 కార్లు టపేమని గుద్దుకొని ఎగిరి అవతల పడ్డాయి. ఆలోచన చేయి. ఇటు నుంచి వెళ్తున్నటువంటి కారు టైర్ ఎప్పుడైతే గాలిపోయిందో ఆ స్పీడ్లో అది అలాగా పక్కకు వచ్చేసింది. ఈ యొక్క వ్యక్తి కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి. నేను కరెక్ట్గానే వెళ్తున్నాను కదా అని అవతల వ్యక్తి అనుకోవచ్చు. ఎదురుకుండా వచ్చినటువంటి వ్యక్తి మరి అలాగున అనుకోకుండా ప్రమాదం జరిగితే ఎవరేం చేయగలుగుతారు? సో మన యొక్క మార్గాలు నేను కరెక్ట్గానే ఉన్నాను, ఇది సరైన మార్గమే అని ఎప్పటికప్పుడు మనము అనుకోకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఒక మాటలు చెప్పాలంటే ఎప్పటికప్పుడు సరి అయిన మార్గమా కాదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మార్గము సరి అయిన మార్గముగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అదేంటి అంటే ఆదికాండము 13వ అధ్యాయం ప్రకారముగా, ఆదికాండము 13వ అధ్యాయం ప్రకారముగా అబ్రహాము లోతుతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది, నీవు దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. లోతు పెద్దోడు. లోతు ఎవడు చెప్పండి? పెద్దోడు. చిన్నోడికి ఏం చేస్తున్నాడు? ఛాన్స్ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను. ఒకవేళ అబ్రాహం ఎలా మాట్లాడచ్చు కదా, నేను ఎడమ తట్టుకు వెళ్తే నువ్వు కుడి తట్టుకు వెళ్ళు అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పేయచ్చుగా. లేదా నేను కుడి తట్టుకు వెళ్తే నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళు అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పేయచ్చుగా. చెప్పాడా? చెప్పలేదు. ఏమంటున్నాడు? నువ్వు ఎటు వెళ్తావో చెప్పు, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఎటు వెళ్తే దానికి ఆపోజిట్లో నేను వెళ్తా. సింపుల్గా చెప్పాలి అంటే సర్దుకొని పోవుట. ఏం చెప్పండి? సర్దుకొని పోవుట. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 3 సీట్లు ఉండే సీట్ ఉంటుంది. ఆ సీట్లో నువ్వు అక్కడే కూర్చున్నావు. ఎలా కూర్చోవచ్చు?
దర్జాగా కూర్చోవచ్చు. ఇద్దరు కూర్చున్నారు అయినా పర్లా దర్జాగా కూర్చోవచ్చు. మూడో వ్యక్తి వస్తే నీ సీట్లో నువ్వే ఉండాలి, నీ ప్లేస్లో నువ్వే ఉండాలి. ఒకవేళ అనుకోకుండా ఇంకొక వ్యక్తి ఎవరన్నా వచ్చి సీట్ లేక నుంచోలేక కొద్దిగా జరగండి, నుంచోలేకపోతున్నా సర్దుకుని కూర్చోండి అన్నారనుకో, అప్పుడేం చేయాలి? ఆ సీట్లో సర్దుకుని కూర్చోవాలి. ఇటు తిరుగుతకూడదు, ఇటు తిరుగుతకూడదు. ఏం చేయాలి? ఇంకా సర్దుకొని కూర్చోవాలి, తప్పదు. అవునా? సర్దుకోవటం. కొన్నిసార్లు మనం అనుకోని పరిస్థితులు గమనించండి. కొన్నిసార్లు సేవకులకి మామూలు తిప్పలు ఉండవు. స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత సీట్లు తక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ మంది పిలిచేస్తారు పైకి. సీట్లు ఏమో తక్కువ ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కువ మందిని పిలిచేస్తారు. అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. మాకు ముగ్గురు కూర్చోవలసిన సోఫా సీట్లో నలుగురు కూర్చోబెడతారు. అంతే, ఇంకా ఎటు కూర్చోలేని పరిస్థితులు. కొన్నిసార్లు కొంతమంది లావుగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు ముగ్గురికే కష్టం. ఇంకా అలాంటి ప్లేస్లో నాలుగో వ్యక్తిని కూర్చోబడితే ఎలాగుంటుంది గమనించండి. మీరైతే అవసరమైతే కింద కూర్చొని లేచి కాసేపు నుంచోవచ్చు, కాసేపు కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మేము స్టేజ్ మీద సీట్ కూడా ఉండదు. కాసేపు నుంచుందాం, కాసేపు కూర్చోదాం అన్నది కూడా అవకాశాలు ఉండవు. లేకపోతే స్టేజ్ దిగి వెళ్ళిపోదామంటే ఎవరు. అప్పుడప్పుడు మా తెప్పలు మామూలుగా ఉండవు. ఆలోచన చేయండి, ఏం చేయాలి? తప్పదు, సర్దుకొని కూర్చోవాలి. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే తాను కూడా సర్దుకొని లోతుకి అవకాశం ఇచ్చి, నువ్వు ఎటు వెళ్తానంటే చెప్పు, నేను దానికి ఆపోజిట్లో వెళ్తా. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కూడా అవకాశం ఉంటే, అవసరమైతే కొన్ని సందర్భాలు మనం ఏం చేయాలి? సర్దుకుని పోవాలి. ఏ విషయంలోనైనా దేవునికి అవమానం రాకుండా, దేవుని నామానికి మహిమ తీసుకురావటానికి ఏం చేయాలి? సర్దుకొని ముందుకు మనము కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో నేను మీకు కొన్ని విషయాలను తెలియచేస్తా ఉన్నాను. అలాగే ఇంకా కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 15వ వచనం నుంచి చదువుదాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము ఏం చేయాలి? సమయమును ఏం చేయాలంట? సద్వినియోగము చేయాలి. ఇంతకు ముందు మాట్లాడిందేమో సర్దుకొని పోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. సద్వినియోగం దేనిని? సమయం. ఆలోచన చేయండి సార్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కారణం వాక్యాలు చెప్తున్నాయి, దినములు చెడ్డవి. ఆలోచన చేయండి. మరలా కరోనా వస్తుంది అని కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మనకు ఇష్టం లేకపోయినా కొంతమంది మాస్కులు పెట్టుకుంటున్నారో లేదా? మనకి ఇష్టం లేదు, మాస్క్ పెట్టుకుంటే అంత కంఫర్ట్గా ఉండదు, గాలి సరిగా పీల్చుకుంటున్నాం అనేటువంటి ఫీలింగ్ మనకు ఉండదు. కానీ మనం పెట్టుకుని తిరుగుతామా లేదా? కారణం పరిస్థితులు బాగోలేదు. అలాగే సమయం కూడా ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి. కారణం దినములు చెడ్డవి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు వాక్యం తెలియచేస్తా ఉంది, ఈ దినములు
చెడ్డది. సమయం ఏం చేయొద్దు, పోనీయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు ఈ రోజున వాక్యం చదవటానికి సమయం లేదు అంటే, ప్రార్థన చేయడానికి సమయం లేదు అంటే మరలా నీకు అది రాదు, పొందుకోలేవు. పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకోలేవు. కాబట్టి ఏం చేయాలంట, సద్వినియోగము చేసుకోవాలి. అలాగే ఇంకొక విషయాన్ని చదువుతూ ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో చదివితే, తండ్రి అయిన దేవుని నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. ఆలోచన చేయండి, ఏం కలగాలంటే మనకి సమాధానము. సమాధానము అంటే దానికి 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ప్రశ్నకు ఇచ్చే దానిని సమాధానం అంటారు. అది ఆ సమాధానం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడేది. ఈ సమాధానం అంటే ఏంటి అంటే మన యొక్క జీవితాలకు కావలసిన సమాధానము. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా శాంతి అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయవచ్చు. శాంతి అంటే ఇదేదో అమ్మాయి పేరు అనుకున్నారేమో, అది కూడా కాదు. సమాధానము అంటే అదేదో పేరు అనుకుంటున్నారేమో, ఎందుకంటే కొన్ని పేర్లు ఆ యొక్క పేర్లు సమాధానము ఎవరో కాదు, మా నాన్నగారి పేరు కూడా అదే. కాబట్టి పేరు గురించి వ్యక్తి గురించి కాదు మనం వినేది. సమాధానము అనేది దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే యేసయ్య పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన ఎలాంటి వాడు అని దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడింది. సమాధానకర్తయగు అధిపతి. ఆలోచన చేయండి. ఒక సందర్భంలో దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ, నువ్వు లేచి నువ్వు ముందుకు వెళ్ళు, యుద్ధం చేయి అంటే గిద్యోను అంటాడు, నేనా యుద్ధం చేసేది, నేను ఎలాంటి వాడిని, నాకేం తెలుసు అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే దేవుడు చెప్తాడు, నువ్వు భయపడద్దు, బలం తెచ్చుకో. అప్పుడు గిద్యోను అంటాడు దేవుడితో, ప్రభువా నిజంగా నాతో మాట్లాడుతుంది నువ్వే అయితే కనుక నేను లోపలికి వెళ్ళి మరి నేను బలి ఇవ్వటానికి నేను తీసుకుని వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటే, నువ్వు వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళంటాడు. లోపలికి నువ్వు వెళ్ళి బయటకు వచ్చేసరికి అక్కడ ఉండేసరికి ఇది నీవే అని నేను నమ్ముతున్నాను అని మరి అంటా ఉంటాడు గిద్యోను. ఈ విషయాలన్నీ దేవుని యొక్క వాక్యములో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అయితే ఆ సమయంలో చూడండి ఒకసారి 23, 24 వచ్చిన చదువుతాం అక్కడ. నీకు సమాధానము, నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. అప్పుడు గిద్యోను ఏం చేస్తాడు, కట్టి చూడండి ఏమని పేరు పెడతాడు అక్కడ, బలిపీఠం కట్టి సమాధానకర్త అనే పేరు పెట్టాను. చూసారా, దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. మన యొక్క జీవితములో ఏం చేయాలి అంటే మనం సమాధానముగా ఉండాలి. అవసరమైతే ఇతరులతో సమాధాన పడాలి. ఇతరులతో ఏం చేయాలి, సమాధాన పడాలి. ఒకవేళ ఏమైనా నీలో కోపమో లేకపోతే ఏదో ఒక మాట అనుకున్నారో, కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయేమో, ఏం చేయాలి, సమాధాన పడాలి. దేవుని యొక్క వాక్యాలు చెప్తా ఉన్నాయి, నీవు దేవునికి ఏదైనా ఒక అర్పించడానికి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయంలో ఎవరి మీదైనా నీకు కోపం ఉంటే నువ్వేం చేయాలి, ముందు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడి ఆ తర్వాతే వచ్చి నువ్వేం చేయాలి, దేవునికి అర్పించాలి. అంటే సమాధాన పడకుండా నువ్వు దేవునికి ఏదైనా అర్పించడానికి వచ్చినా సమాధాన పడకుండా అర్పిస్తే దేవుడు దానిని ఏం చేయడన్నమాట,
అంగీకరించాడు అనేటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవలసిన విషయాలలో నీవు సమాధానపడే వ్యక్తిగా, సమాధానముగా నువ్వు ఉండాలి. అవసరమైతే సమాధాన పడేవారిగా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. అలాగే ఇంకొక విషయాన్ని చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు. చూడండి, ఇక్కడ నేను చెప్తామనుకున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తును సంపాదించుకో. ఈ నూతన సంవత్సరంలో ఏం సంపాదించాలి? క్రీస్తుని సంపాదించుకో. కొంతమంది గోల్స్ ఉంటాయి. ఏంటి ఆ గోల్? నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలి, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, నేను ఖచ్చితంగా ఇల్లు కట్టాలి, నేను ఖచ్చితంగా పొలం కొనాలి, లేకపోతే నేను ఖచ్చితంగా ఫ్రిడ్జ్ కొనాలి, లేకపోతే నేను ఖచ్చితంగా టీవీ కొనాలి. ఇలాగున కొన్ని గోల్స్ అనేవి కొంతమందికి ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఈ 2024వ సంవత్సరంలో క్రీస్తుని సంపాదించుకునే వారముగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? కొంతమంది అనుకోవచ్చు, అదేంటంటే అలాగంటారు, నాకు క్రీస్తు లేడనుకుంటున్నారా? క్రీస్తు లేడనుకుంటున్నారా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. నీ హృదయంలోనికి ఆయన రావాలి, నీ జీవితంలోనికి ఆయన రావాలి, నీ మనసులోనికి ఆయన రావాలి, నీ క్రియల్లోనికి ఆయన రావాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి. అలాగే ఇంకో వచనం చదువు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. నేను చెప్పేటువంటి వాటిలో ఆఖరి మాట సమర్పించుకోవటం. ఏం చేయాలి? సమర్పించుకోవటం. గమనించండి, ఏం సమర్పించాలంట? ఏం సమర్పించాలంట? మీ శరీరములను ఏం చేయాలి? ఆయనకు ఎలాగా? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మనకి శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని వాక్యము తెలియచేస్తాము. గమనించండి, మీకు చెప్పినటువంటి విషయాలలో మొదటిది ఏం చెప్పాను? మన యొక్క ప్రార్థన సరి చేసుకోవాలి. మన ప్రార్థన సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలి? జనరల్ ప్రార్థనను ఉపవాస ప్రార్థనగా సరి చేసుకోవటం. రెండోదిగా ఏం చెప్పాను? సర్దుకొని పోవటం. మూడోది ఏం చెప్పాను? సద్వినియోగపరుచుకోవటం. నాలుగోది ఏం చెప్పాను? సమాధానపడటం. ఐదోది ఏం చెప్పాను? క్రీస్తుని సంపాదించుకోవటం. ఆరోది ఏం చెప్పాను? మన శరీరములను సమర్పించుకోవటం. 6 విషయాలు అన్ని సాధనే ఉన్నాయి. సరి చేసుకోవటం, సర్దుకొని పోవటం, సద్వినియోగం చేసుకోవటం, సమాధాన పడటం, సంపాదించుకోవటం, సమర్పించుకోవటం. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే, ఈ విషయాలలో మనము
మన యొక్క వైఖరిని మార్చుకోగలిగితే ఆలోచన చేయండి, ఈ 2024వ సంవత్సరం మన జీవితానికి దీవెనకరంగా ఉంటుంది అని, ఆశీర్వాదకరంగా ఉంటుందని, ఫలభరితముగా ఉంటుంది అని తెలియచేసి మాటలు ముగించుచున్నాను. కొద్ది వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఇప్పటివరకు చేసిన ప్రార్థనలు మీరు ఆలకించారు, అందును బట్టి మీకు వందనాలు. అలాగే దేవా, రేపు నీ సన్నిధిలో నీ బిడ్డలమైన మేమందరం దేవా నీ యొక్క శరీరమును నీ యొక్క రక్తమును స్వీకరించడానికి సిద్ధపడుచు ఉండగా దేవా, మేమందరం సిద్ధపాటు కలిగిన హృదయములతో మనసులతో నీ సన్నిధికి వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. అలాగే దేవా, రేపు జరగబోయే ఆరాధన కొడుకులు తోడుగా ఉండమని నడిపించమని, నీ సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటానికి దేవా మరి మేమందరము సిద్ధపడి వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. సంఘ బిడ్డలు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్త మీరైనటువంటి దేవుడవు, వారు వారి జీవితాలలో నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో దేవా, నీ బిడ్డలమైన దేవా, మేమందరం నీ సన్నిధి విడిచి గృహాలకు వెళుచు ఉండగా దేవా, నీ యొక్క మెండైన దీవెనలతో ఆశీర్వాదములతో నింపి సహాయం చేసి ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించి రేపు ధ్యానం లేచి నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల భద్రత మా మీద ఉంచి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిండు సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన పర్యంతము మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.